ఎంపీ ఎన్నికల్లో భువనగిరి కిల్లాపై గులాబీ జెండా ఎగరవేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హరీష్ రావు. అయితే భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని హరీష్ రావు అన్నారు. అధికారం ఉందని అహంకారంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవర్తించారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువకు నీరు వస్తాయా లేదా అనే దాని మీద కాంగ్రెస్ స్పందించడం లేదని దుయ్యబట్టారు. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్ కి మాత్రమే ఉందని, బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని మరోసారి స్పష్టం చేశారు. పోలీసులు పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అహంకారం, అధికారం అనేటువంటి అహంకారం మరో కనబడతాం. ఏం మాట్లాడితే వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ కూడా చూడకుండా పోలీసులు పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతాం. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబీకి ఇలా ప్రాజెక్టులు అప్పగించి దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది? ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్తే ఏమైంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్లు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమకాల్లోకి నీళ్లు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేదు. 2021లో నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పచెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.